ఈరోజైతే మేము డిస్టిక్లో సెకండ్ కప్ కొడతాం అనుకోలేదు. ఏమైందో మీకు చెప్తా చూడండి. హలో నేనైతే ఇప్పుడే లేచి కాలేజీకి అయితే స్టార్ట్ అయ్యాను. కాలేజీలో పోగానే ఏదో గేమ్స్ అన్నారు. గేమ్స్ అనగానే ఎస్ఆర్బి జూనియర్ కాలేజ్కి ఆటో మాట్లాడుకుని స్టార్ట్ అయినా. కాలేజీలో పోగానే కాలేజీలో కాదు కాలేజ్ వెనకాలన్నారు. వెనకాలనగానే నేను వెనకాల పోగానే నాకైతే ఇక వీళ్ళు గోడ దూకుతూ కనబడ్డారు. గోడ దూకుతున్నప్పుడు అయితే ఒక బ్రోదంట ప్యాంట్ చినిగిందంట. అక్కడ నుంచి వాలీబాల్ గ్రౌండ్కి వచ్చి కూర్చునేసరికి అక్కడ కుక్క చిండు బాయ్ తప్ప ఇంకెవరు కనబడలేదు. ఇంకా అక్కడ నుంచి గర్ల్స్ గేమ్ ఆడుతుంటే ఒక 2 నిమిషాలు చూసి మా గ్రౌండ్కి అయితే పోయాం. పోగానే మా అన్న అయితే అనుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత మేమైతే కబడ్డీ ఆడి ఇంకా అక్కడ నుంచి మాకు బిర్యానీ పెడుతున్నారంటే తినడానికి వచ్చిన తినడం అయిపోగానే ఇక్కడ ప్రైజ్లు ఇస్తున్నారంటే అక్కడికి అయితే మనం వచ్చామన్నమాట. మనకైతే సెకండ్ ప్రైజ్ అంట. మనకు అంత ఐడియా లేదు. అక్కడ పోగానే సార్ అయితే బాగానే స్పీచ్ ఇచ్చిండు. ఆ స్పీచ్ని మనం అంత పట్టించుకోలేదు. అది పట్టించుకోగానే ఫస్ట్ ప్రైజ్ అయితే ఈ అన్నోళ్ళకి వచ్చింది. వీళ్ళ సెలబ్రేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. మేము ఇలా చేయాలనుకున్నాం కానీ మా మీద వీళ్ళకి విన్ అయ్యారు. అలా మేము కూడా సెకండ్ ప్రైజ్ కప్పులు తీసుకుని సీదా ఇంకా రూమ్కి బయలుదేరాం.